పోలీసుని జగన్మోహన్ రెడ్డి అంత అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను గుడ్డలు ఉప్పదీస్తాను, లేదంటే నిలబెడతాను, మీరు ఇలా చేస్తే అది అంత అవసరమా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్యాడర్లో ఉన్నటువంటి పోలీసులను కావచ్చు, లేదంటే కలెక్టర్లను కావచ్చు, అలా మాట్లాడటం. నేను వచ్చారు కదా పోలీస్ సంఘాలు మా సైడ్ బ్రహ్మాండంగా మాడారు కదా. వాళ్ళే ఉంది సార్ 2 రోజులు ఏమీ లేదు. ఎవడెవడో బ్యాచ్లో అందరికీ తెలుసు. అంటే ఎందుకు అలా? ఇప్పుడు నంద్యాలలో ఉరి తీయండి అన్నాడు, ఏమైంది? వీళ్ళు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రిని ఏ రోజైనా ముఖ్యమంత్రి చేరికి ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న సో కాల్డ్ ఎన్డీఏ కూటమి ఎవడైనా మర్యాద ఇచ్చి మాట్లాడా? లేదు. అఫ్ కోర్స్ ఎవరు లోకేష్ తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, అందరు తిట్టారు, విజయపోలు తిట్టారు. ఎవరైతే దాంట్లో ఏం అవసరం? వాళ్ళలో ఒకటే, వాళ్ళలో ఒకటే. మధ్యలో పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, పోలీసులు నష్టపోతున్నారు. వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థనే అంటాం కానీ దానికి పారాసైట్ ఆఫ్ రాజకీయ వ్యవస్థను ఎవరు అనరు కదా. ఎందుకు మీడియా వేస్తుంది కదా వైసీపీ పిఎస్లు, వైసీపీ ఐఏఎస్లు అని. అప్పుడు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడు రాని నోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నది ప్రశ్నే కదా. నాకైనా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు, లేదా చంద్రబాబు నాయుడు లోకేష్ నాకు ఇచ్చారని ఎవరైనా అడిగినాడు ఉన్నాడా పోలీసు వాళ్ళు? ఎందుకు అపవాదం మోస్తున్నారు? సో ఫాల్ ఐపీఎస్లు ఆ ఢిల్లీ నుంచి ఉద్ధరిస్తారు కదా మనకి. ఎందుకు మాట్లాడరు వాళ్ళు? ఇప్పుడు మాత్రం నిన్న ఎవరో 2-3 మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో అది ఇది కూడా రాజకీయంగా ఎవరో పైనుంచి ప్రభావం పెట్టి వాళ్ళు మాట్లాడంటే మాట్లాడారు. లోబో అని నేను అన్ను. అందరికీ ఆత్మాభిమానం ఉంటుంది, ఎక్కడో దగ్గర గుచ్చుకుంటుంది. రెండోది ఏంటంటే ఇవాళ చేస్తున్న పనులు ఏముంది? బట్టలు కూడా తీయడం అంటే ఇప్పుడు వంశీకి మొత్తం కట్రాయర్తో తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కాదు కదా. అలాగే గౌరవ ఐపీఎస్లు తీసుకెళ్లి 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ హ్యూమిలియేషన్ కదా. అవే మాట్లాడుతున్నారు ఎవరైనా మీడియాకి. చాలా పెద్ద ఎత్తున అసలు వాళ్ళకైతే వైసీపీ కండవాలు వేసి వాళ్ళ మాస్క్లు వేసి చాలా దారుణంగా చేశారు. కాలచక్రం బాబు తిరుగుతుంది, తిరిగి ఆగిపోదు కదా. ఆదిత్య 369 సినిమా కాదు కదా, దాన్ని కూడా ముసలోడు కేలికి లాస్ట్ తయారు చేసి పంపించారు కదా వెనక్కి ముందుకి. అలాగే ఉంటుంది ఇది కూడా, రాజకీయం కూడా అంతే. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి ఆ జనాలను చూస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాము, సిద్ధం సభలో పెట్టినప్పుడు గ్రాఫిక్స్లు, ఐపాక్ మాయాజాలాలు, గ్రీన్ మ్యాట్లు అని చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు ఏమైనా గ్రీన్ మ్యాట్లు, ఐపాక్ టీంలు ఏమైనా స్పెషల్గా పనిచేస్తున్నాయా? ఐపాక్ పనిచేసిందంటే దరిద్రానికి మారిపోయారని అర్థం. వాళ్ళైతే కోత వేడి దూరంలో కాదు, కర్రలు ఇట్లా ఎంట పెట్టాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అది కాదు, ఆ దరిద్రంతో కాదు. వాస్తవం ఏంటంటే సార్, మీకు నేను ఇందాకనే చెప్తుంది అది, ప్రజానాయకుడికి ఎప్పుడైనా ప్రజల నుంచి వచ్చే రెసిప్రొకేషన్ ఎట్లాగే ఉంటుంది. ఈ కంపారిజన్ చూసుకోమనండి. రెండోది, ఎప్పుడైతే మీరు ఇంకోటి చెప్తున్నాను, సిద్ధం సభలకు నేనే చెప్పాను కదా, వెళ్ళాను, నేను చూశాను కూడా ప్రజలు ఎందుకు ఇట్లా గ్రీన్ మ్యాట్లను అలవాటు చేస్తుంటే నేను వెళ్ళి చూశాను లైవ్లో ఎట్లా ఉంటుంది అలా. ఇది ఎప్పుడైనా సరే తెలుగుదేశం కొన్న దరిద్రం ఏంటంటే, రాజశేఖర రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఈ రెండు ఏట్లేదని ఆ భోగని గారు కూర్చొని ఉంటారు ముసలోళ్ళు. తెలుగుదేశంలో దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏట్లేదని మాయ చేశారంటే దానికి తోడు ఈ సోషల్ మీడియాలో చూపించిన అడవాడు చేసినట్టుగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవి చూపించారు. ఏట్లేదని అక్కడ కూర్చుని ముసలోళ్ళు కూడా అదే కథ చెప్పేశారు. అదంతా వేస్ట్ అండి, ఎవ్వరు ఉండరు. బాబు గారు దావోస్లో ఆ కిటికీ ఇరిగిపోతే చలికి ఎలాగెళ్ళారు చూశారు కదా అని కథ ఆవ్యాసం మొదలైపోతుంది. సో ఆవ్యాసాలకు అలవాటు పడిన వాళ్ళకి ఏంటంటే వాస్తవం గ్రౌండ్లో ప్రజల యొక్క తీరుతెన్నులు మారుతున్నాయి అన్నది గ్రహించగలగాలి. అది ఎప్పుడైతే గ్రహించగలరో చాలా వేరేగా ఉంటుంది ఎలక్షన్. కానీ అది గ్రహించనివ్వకుండా చేస్తుంది. దాంట్లో ఉండి తాడేపల్లి అంటే బయటకు వస్తే ఎలాగ ఉంటుందో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నాడు ఇప్పుడు. ఆయన తెలుసుకోవాలండి, ఆయనకి తెలియపోతే కదా సార్. వాడు గుర్తుంచుకోండి, ప్రజానాయకుడు, ప్రజల్లో తిరిగి గవర్నమెంట్ పెట్టుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలో చేసాడు ఆయన. ఇంకెవడికి భయం పడాలి ఆయన? చేసినా కూడా ఓడిపోయాడు కదా. ఓడిపోతే అదేమన్నా ఇదే ఓడిపోవడం అన్నది? ఎవరు ఓడిపోకుండా చరిత్రలో లేరు, ఎవరు అందరూ ఓడిపోయారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు, వాజ్పేయి గారి డైలాగ్ ఒకటి నాకు ఎప్పటికీ జ్ఞాపకం తెలుసా, మీ ఇద్దరమే ఓడిపోయి గెలిచామని మాట్లాడినప్పుడు, భవిష్యత్ కాలంలో మా శిష్యులు వస్తారు, తర్వాత మీరు తట్టుకోలేరని ముసలికి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. విన్నారా? ఇప్పుడు వచ్చారు, ప్రాణాలు తోడేస్తున్నారు వాళ్ళు. ఇంకో 20 ఏళ్ళు వాళ్ళే ఉండే పరిస్థితి ఏమైనా ఉందా? చచ్చిన కుక్కిన పేర్లా పడి ఉన్నారు. ఈ ఎక్కడ ఏం మాట్లాడే తేడా వస్తే కప్పెట్టి